మనుగడ కోసం, మానవునికి ఆహారం కోసం, మానవునికి ఉత్పత్తి కోసం అన్ని విధాలుగా ఉపయోగపడడానికి జంతువులు సృష్టించాడు. జంతువులు మానవులకు ఆహారమా? ఒక కామెంట్ పెట్టాడు, ఏంటి, జంతువులు మూగజీవులు అవి నోరు తెలిసి అడవరేవు కదా, నన్ను తినొద్దని. నన్ను తినమని కూడా అక్కడ అనవు, మరి మీరెందుకు జంతువులు అన్యాయంగా కోసుకొని తినేస్తున్నారు, తప్పు కదా అన్న. మరి దేవుడే ఒక మాట చెప్తున్నాడు, చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 34వ వచనం, 3వ వచనం 4వ వచనం. జెనసిస్ చాప్టర్ 9, 3, 4 వర్సెస్. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారములు. అది ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ప్రాణంతో ఏమేమి ఉంటాయి? అన్నీ ఉంటాయి. ఎర్రలు ఉంటాయి, చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి. ఇవన్నీ